అయ్యో, పండగ సీజన్లో అప్పుడు చూడాలి. లారీలకు లారీలు లోడ్ దిగుతుంది బట్టల షాపులకు. తీరొక్క డిజైన్లు తెస్తారు. ఆడోళ్ళ కోసం హీరోయిన్లు చుట్టుకున్న చీరలు పట్టుకొస్తారు. మరి వచ్చిన వాళ్ళు ఒట్టి పోకుండా ఏదో ఒకటి కొనేటట్టు ఆఫర్లు కూడా పెడతారు. ఏ బట్టలే కాదుల్లా, బంగారం షాపులు, టీవీలు, ఫ్రిడ్జులు, కుక్కర్లు, మిక్సీలు, ఏ షాప్ చూసినా కలకల ఆడుతుంటాయి. పబ్లిక్ని ఖుషి చేసేందుకు వీళ్ళంతా కింత కష్టపడతా అంటే మనం ఒట్టిగుంటే ఎట్లా అని అనుకున్నట్టున్నారు ఈ ఆఫీసర్లు. వాళ్ళు కూడా మస్తు మాలు దింపిండ్రు. ఇట్లనే ఆఫర్లు డిస్కౌంట్లు కూడా పెడితే ఇంకా మంచిగుండే. ఇంతకాల లెవెల్లో మీరే చూడండి. దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ. పీక్క తింటారు, లోపక తాగుతారు. మరి సరిపోను మందు లేకుంటే మజా ఏముంటది? ఏదెట్లున్నా అందరికి రిమ్మందియాలనే సదుద్దేశంతో మందు డిపోలు ఖాళీ చేసి వైన్ షాపులు, బార్లు నింపేసిండ్రు. మొత్తం మాల్ జమాయించి పెట్టిండ్రు. పుల్లు బాటిల్లు, బీర్ల కాటన్లతోని మందు దుకాన్లకు పండుగ కలొచ్చింది. గా బ్రాండ్ లేదు, పలానా బ్రాండ్ అయిపోయింది అనే మాట వినవడనియరట. వాళ్ళ ల్యాండ్వర్లు ఉన్న మందు మహారాజులను ఖుషి చేస్తందుకు ఆప్కారోళ్ళు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను తారీఫ్ చేయాల్సిందే. ఐతారం, సోమారం, మంగళవారం 3 రోజులు పుల్లు పోతుంటదాయే. పండుగ తెల్లారిరు కూడాని మళ్ళీ తెయ్యందే మనసుకు తృప్తి కాదు. మళ్ళా కొత్త జిల్లాలు కూడా బుచ్చే. మా ఏరియా జిల్లా అయిందనే సంబరంతోని కోట రేసేటోడు పుల్లు బాటిల్ లేవడతాడు. ఇక చూడుర్రి ఆప్కారోళ్ళ గల్లె పెట్టలు బీర్లు వంగినట్టే బుస్సున వంగుడు ఖాయం. పండుగ పేరు మీద ఒక హైదరాబాద్ లనే 100 కోట్ల ఆమ్దానికి సూటి పెట్టిర్రట. ఇక జిల్లాల పైకం కూడా కలుపుకుంటే గల్లె పెట్టే అల్గెల్లుడు పక్కాపో. ఆప్కారోళ్ళంతా కలిసి మందు సీసాల మంత్రి పద్మారావు సార్కు పండుగ ఇనాం ఇస్తున్నట్టున్నారు.